లైఫ్ లో ప్రతి ఒక్కరికి కనీసం ఒక 2 మంచి పనులు చేయాలి. నేను చేసిన మంచి పని నలుగురికి గుర్తుండిపోవాలని ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. సో నేను చెప్పే ఈ 2 పనులు చేస్తే నలుగురికే కాదు, ఒక 4 తరాలకు గుర్తుండిపోయే అవకాశం ఉంది. సో దాంట్లో మొదటిది చెట్లు పెట్టడం. సో నా వెనకాల కనిపిస్తున్న చెట్టు నేనే పెట్టిన. 1999 లో చంద్రబాబు నాయుడు గారు పరిశుభ్రం పచ్చదనం కార్యక్రమంలో కొన్ని చెట్లు ఇవ్వడం వల్ల ఆ చెట్టు తీసుకొచ్చి పెట్టిన. ఆ చెట్టు ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అవుతుంది. ఫ్రూట్స్ ఇప్పుడు మా పేరెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు, మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. సో రెండవది భూమిపై పెట్టుబడి పెట్టడం. అదే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పారు మనకు. ఆ టైంలో మనకు అర్థం కాలే, ఈ టైంలో అందుకోలేకపోతున్నాం. సో ఇప్పుడు బంగ్లాలు కట్టిన ప్రతి ఫ్యామిలీ కూడా 20-25 ఇయర్స్ బ్యాక్ తక్కువ రేట్ లో ఉండి కొనుక్కున్న ఫ్యామిలీసే ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉన్నారు, ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ఫ్రూట్ లో ఎన్ని విత్తనాలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరిని చెప్పగలుగుతాం, కానీ ఒక్క విత్తనంలో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయని ఎవ్వరం చెప్పలేం. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఏ బిల్డింగ్ కైనా ఎంత రెంట్ వస్తుందని మనం చెప్పగలుగుతాం, కానీ ఒక్క ఓపెన్ ప్లాట్ పై పెట్టుబడి ఎంత బెనిఫిట్ ఇస్తుందో భవిష్యత్తులో అని మనం ఎవ్వరం చెప్పలేం. ఇంకా మనకు ఆపర్చునిటీ ఉంది, ఇంకా మనందరికీ అవకాశం ఉంది. నెక్స్ట్ జనరేషన్ కి గొప్ప గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్లుగా మొదటగా చెట్లు పెట్టండి. అది ఫ్రెష్ ఎయిర్ ని ఇస్తుంది అండ్ ఫ్రూట్స్ ని ఇస్తుంది, మనందరికీ జీవితాన్ని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం భూమిపై పెట్టుబడి పెట్టండి, అది భద్రత ఇస్తుంది, భరోసా ఇస్తుంది, మీ పిల్లలకు భవిష్యత్ ఇస్తుంది. సో ప్లీజ్ డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ and create a legacy for next generation. Good luck.